హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్ లేదా వెబ్ సిరీస్ రివ్యూ లేదా మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయిన సెక్టార్ 36. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ టు వాచ్ ఇట్. కాకపోతే ఓన్లీ ఫర్ పీపుల్ హూ లైక్ డార్క్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ నాట్ ఫర్ హై ఇంటెన్స్ మూమెంట్స్. కేవలం దానికోసం చూసి ఎక్స్పెక్ట్ చేస్తే మూవీలో అయితే ఏమీ ఉండదు. అండ్ మూవీ ఈజ్ ఫర్, నేను ముందుగా చెప్పినట్టు, ఆడియన్స్ ఎవరైతే సస్పెన్స్ డ్రామాని బాగా ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీలో అది చాలా బాగా బిల్ట్ అయ్యింది అండ్ ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. చాలా మందికి ఇందులో ఏముంది అండ్ చాలా ఫ్లాట్ నరేషన్ తో వెళ్తుంది కదా, అండ్ కిల్లర్ కూడా తొందరగా దొరికిపోతాడు, సో ఏముందబ్బా అనుకుంటారు. బట్ ఐ హావ్ సీన్ సమ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్షన్. మోర్ ఓవర్ దిస్ ఈజ్ ఎ రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ మూవీ. నోయిడాలోని 2007లో నితారి విలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అనమాట. నాకు నచ్చిన హై మూమెంట్ ఏంటంటే మూవీలో కిల్లర్ ని పట్టుకున్నాక ఇన్వెస్టిగేషన్ సీన్ ఒకటైతే ఉంటుంది. అది 30 to 40 minutes ఉంటుంది అనుకుంటా, డ్యూరింగ్ ఫస్ట్ టు సెకండ్ హాఫ్ మధ్యలో. అక్కడైతే విక్రాంత్ మెస్సీ గారు అండ్ పోలీస్ రోల్లో చేసిన దీపక్ దోబ్రేల్ గారు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అదైతే అసలు ఇంకా వినాలి వినాలి అన్నట్టు అనిపిస్తుంది వాడు చెప్తున్నప్పుడు. అఫ్ కోర్స్ క్లైమాక్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, కానీ రియల్ ఇన్సిడెంట్లో లాస్ట్లో ఏం జరిగిందో మనకి చూపించడం డైరెక్టర్కి ఇష్టం లేకుండా ఉండొచ్చు. అండ్ ఈ రియల్ ఇన్సిడెంట్ గురించి నేను ఒక ఆర్టికల్లో కూడా చదివాను. 2023లో రీసెంట్గానే డెత్ సెంటెన్స్ అయితే ఇచ్చారు కిల్లర్కి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఆల్రెడీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చదవండి. అండ్ స్టోరీ లైన్ వచ్చేసరికి ఏమీ లేదు. సెక్టర్ 36లో ఉన్న స్లమ్ ఏరియాలో మిస్ అవుతున్న చిల్డ్రన్ గురించి ఉంటుంది ఈ స్టోరీ అంతా కూడా. సో ఆ పిల్లర్ ఏమయ్యారు, ఎవరు ఏం చేశారు, అండ్ కిల్లర్కి వీళ్ళకి కనెక్షన్ ఏంటి, అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో మూవీలోని చాలా పాజిటివ్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద పాజిటివ్స్ వచ్చేసరికి గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద విక్రాంత్ మెస్సీ. హీ లిటరల్లీ కిల్డ్ ఇట్ యాజ్ ఎ సైకోపాథిక్ కిల్లర్. అండ్ ఒక డేంజరస్ పర్సన్ ఎలా ఉంటాడో సొసైటీలో రియల్గా అలానే ఉంటాడు. మనకు అంత స్కారీగా ఉంటుంది తను చేసే బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ. సో లిటరల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్లో చాలా స్కేరీగానే ఉంటాయి. సో అదే మనకి చూపించారు. అండ్ పోలీస్ రోల్లో చేసిన దీపక్ డోబ్రేల్ డిడ్ ఏ గుడ్ జాబ్. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ నాకు చాలా బాగా నచ్చాయి మూవీలో. ఒకవేళ మీరు కనుక హైలీ డ్రామాటిక్ డార్క్ డ్రామా విత్ థ్రిల్లర్ మూమెంట్స్ తో మూవీ చూడాలి అనుకుంటే దెన్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ యూ. ఇంకోటి మూవీ వచ్చేసరికి కంప్లీట్ 18+, అంటే మొత్తం డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. సో మోస్ట్లీ పేరెంట్స్తో కానీ లేదా టీవీలో పెట్టుకోవడానికి ట్రై చేయకండి. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.